ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ గ్రాండ్ ఓపెనింగ్ డిసెంబర్ 14న హన్మకొండలో. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం కాలాన్ని బట్టి ఆహారం తీసుకుంటూ ఉంటాం, అంటే సీజన్‌ని బట్టి. వేసవికాలం ఒకలాగా, శీతాకాలం ఒకలాగా, వర్షాకాలం ఒకలాగా. ఎందుకంటే దాన్ని బట్టే ప్రకృతి మనకి అలాంటి పంటని పండిస్తుంది. మన శరీరం కూడా దాన్నే తీసుకుంటుంది. అవును. రాబోయే కాలానికి ముందుగానే తీసుకుంటుంటాం కదా, ఋతువును బట్టి అట్లా. సో శీతాకాలం, మరి ఈ కాలంలో ఏమి తినాలంటారు, ఏమి తినకూడదు? సీజనల్ ఫ్రూట్స్ తినాలి. మొదట నీళ్ళు ఎక్కువ తాగాలి జయ. అసలు నీళ్ళ దాహమే వేయదు. అవును కదా, యూరినేషన్ ఎక్కువగానే ఉంటుంది చల్లదనం వల్ల. కానీ వాటర్ మాత్రం ఇంటేక్ ఉంచుకోవాలి. పెంచాలని నేను చెప్పటం లేదు, బట్ చలేస్తోంది కాబట్టి మంచినీళ్ళు తాగకుండా ఉండటం అనేది అసలు చేయొద్దు. వాటర్ ఇంటేక్ అవసరం. చల్లటి నీళ్ళు తాగబుద్ది కాబట్టి కొంచెం వెచ్చటి నీళ్ళు తాగండి. మజ్జిగను కూడా కొంచెం వేడిగా, పెరుగుని చిలికేసి కొంచెం వేడి నీళ్ళు పోసుకుని తాగండి. పళ్ళ రసాలు వాటికంటే పళ్ళు తినడమే మంచిది. ఇప్పుడు బాగా విస్తారంగా మనకి ఆరెంజెస్ బాగా కనపడతాయి, శీతాకాలం కదా. అవును, సీతాఫలాలు ఒకటి కనిపిస్తాయి. సీతాఫలాలు ఏమంటారు దాన్ని? సీతాఫలంగా కాయలే కదా అంటారు. సీతాఫలాలు బాగా కనిపిస్తాయి, అవి తినండి. ఇంకో పేరు ఉంటుంది కాదు, ఏమన్నా పల్లెటూళ్ళలో వేరే పేరు ఉంటుందేమోనని. ఓకే, నాకైతే సీతాఫలమే కదా. సీతాఫలాలు తినచ్చు. అయితే ఏ పళ్ళనైనా రాత్రిపూట బెడ్ టైంలో తినకపోవటం మంచిది. కరెక్ట్ అండి, బెడ్ టైంలో తినద్దు. పిల్లలు కూడా రాత్రిపూట 11 గంటలకి 10ంటికి ఆకలి అంటే ఏదైనా వేడిగా పెట్టడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ఒక వేడిగా వాటర్ అయినా సరే కానీ సీతాఫలము, ఈ కమలాలు, ఆరెంజెస్ లాంటివి అలాంటివి పెట్టద్దు. ఇప్పటిదాకా మీకు కొబ్బరి నీళ్ళు తీసుకునే అలవాటు ఉంటే కొంచెం కొబ్బరి నీళ్ళు తగ్గించండి. ఈ సీజన్లో కొబ్బరి నీళ్ళు తక్కువ తీసుకుని కొబ్బరి తినచ్చు. ఓకే, కొబ్బరి తినచ్చు. సీజనల్ ఫ్రూట్స్ అన్నీ ధారాళంగా విస్తారంగా తీసుకోండి. ఏ ఫ్రూట్ అయినా బిఫోర్ 7 అని పెట్టుకుంటే మంచిది. ఈవినింగ్ 7 లోపలే ఏ ఫ్రూట్స్ అయినా తినచ్చు. మజ్జిగ పరిస్థితి ఏంటి రమ్మగారు? మజ్జిగ తీసుకోవచ్చు? మజ్జిగ కూడా జయ మంచిది కాదు. ఈ జలుబు ఎక్కువ, జలుబుని పెంచుతుంది, చల్లదనం కదా. అందుకని ముందే తీసుకోవాలి. ఒకవేళ టిఫిన్ చేసి మజ్జిగ తీసుకునే అలవాటు ఉన్న వాళ్ళు కొంచెం గోరువెచ్చటి మజ్జిగ తీసుకుంటే మంచిది. వెచ్చటి మజ్జిగ చేసుకునే విధానం ఒకటి చెప్పాము. అవునవును, మజ్జిగలో కలుపుకునే పొడి కూడా మన ఛానల్లో ఉన్నాయి, కావాలంటే ట్రై చేయండి, అది కూడా బాగుంటుంది. సింపుల్ గా చెప్తాను చూడు. కొంచెం కరివేపాకు, తర్వాత ధనియాలు, జీలకర్ర, కొన్ని మిరియాలు, మీకు నచ్చితే వాము కూడా లైట్గా వేయించండి. వేయించేసి మెత్తటి పొడి కొట్టి పెట్టుకోండి. ఆ పొడిని పెరుగులో వేసి చిలికేసి గోరువెచ్చటి నీళ్లు పోసుకుని తాగితే మహా బాగుంటుంది రుచిగా. ఓకే, సాల్ట్ వేసుకోండి మీ రుచిని అనుసరించి, నిమ్మకాయ ఎక్కర్లేదు. ఇలా బాగుంటుంది. కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు కొంచెం ఇట్లా చిదిపి కనుక వేస్తే ఒక 5 నిమిషాల్లో వాసన పట్టేస్తుంది, అది బాగుంటుంది, తాగొచ్చు. అయితే ఆహార పదార్థాలు ఏవైనా సరే వేడిగా తినడానికి ట్రై చేయండి. పొద్దునుండినవి సాయంత్రానికి తినద్దు. ఎందుకంటే వాతావరణం అంతా శైత్యమే, చల్లదనమే ఉంటుంది. రాత్రిళ్ళు మరీ చల్లగా ఉంటుంది. ఈ పొద్దుటి పూట వండుకుని కూరలు అవి 2 పూటలకు సరిపడా వండేస్తారు. మరి పెద్దవాళ్ళు, చేసుకోలేని వాళ్ళు, ఈ వ్యాపారాలు లేదా ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు రెండో పూట మళ్ళీ వచ్చి ఏం వండుకుంటాం అని కూడా అనిపిస్తుంది. పోనీ కనీసం కూరలు పులుసులు ఉంచుకున్నా అన్నం వేడిగా వండుకోండి. వేడి వేడి అన్నంలో ఈ కూరలు అవి చారులో పులుసులో వేసుకుని తింటే బాగా సరిపోతుంది. చారు పులుసు అయితే వెచ్చబెట్టుకోవచ్చు. కూరలు అవి మళ్ళీ వేయించటాలు అలాంటి పని చేయబోకండి. అన్నం వేడిగా ఉంటే సరిపోతుంది. కొంచెం ఈ కాలంలో వేడి వేడి పచ్చళ్ళు తినడం మంచిది. కొంచెం హాట్ వేడివేడి అన్నంలో ఈ ఉసిరావకాయలని, తర్వాత ఏమో ఉసిరికాయ పచ్చడి, బీరకాయ పచ్చడి చేసుకుంటాం కదా, సీజనల్ పచ్చళ్ళు చేస్తాం కదా, ఆ పచ్చడి వేసుకుని తింటే ఎక్కువ మంచిది. కారంగా తినడము, కాస్త ఆవకాయలు కలుపుకోవటము, అవి ఎక్కువ మంచిది. ఈ సీజన్కి అది మనకి ఒంటికి వేడిని పుట్టిస్తుంది అనమాట ఎంతో కొంత. ఆవ వేసిన పచ్చళ్ళు కూడా చాలా మంచివి. ఆవ పెట్టిన కూరలు మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. ట్రెడిషనల్ ఆవే. ఇందులో మసాలా వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ నో వెల్లుల్లిపాయ, నో ఉల్లిపాయ. జనరల్ కూర కొద్దిగా పులుసు వేసిన కూరలో కొంచెం ఆవాలు నూరి కలుపుకోవటం. దోసావకాయ లాంటివి చాలా మంచిది. దోసావకాయ తింటారు కదా, ఫ్రెష్ ఆవకాయ. బూడిద గుమ్మడికాయ ఆవకాయ కూడా మన ఛానల్లో ఉంది, అది కూడా చూడండి తప్పకుండా. ఈజీగా మీరు ఈ మన కీర చిన్న ముక్కలు తరిగి కొంచెం కొద్దిగా అంత చింతపండు, ఒక కీరకాయ అనుకో, ఇంత కాయ అనుకో, ఇంత చింతపండు, తర్వాత అన్న ఆవాలు, ఒక 7-8 ఎండుమిర్చి, తర్వాత ఏమో మన 2 బియ్యపు గింజలు వేసి నానబెట్టండి ఒక అరగంట సేపు.
నానబెట్టి దాన్ని మెత్తగా గ్రైండ్ చేసేయండి. కీర చిన్న ముక్కలు తరగటం, ఈ మెత్తగా గ్రైండ్ చేసిన ముద్దని సరిపడా ఉప్పేసి కీరలో కలిపేయండి. ఫ్రెష్ ఆవా ఎంత బాగుంటుందో వాసన. అన్ని ఆవాలు పడతాయి. ఒక పెద్ద స్పూన్ ఆవాలు, అన్ని బియ్యం. ఇది శాస్త్రానికి వేసుకోవటమే. దాంట్లో పచ్చిమిర్చి, ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి మీకు నచ్చితే ఒక రోజుకి అయిపోతుందంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఒక 7-8 ఎండుమిర్చి వేస్తే కారము సరిపోతుంది, ఆవా సరిపోతుంది. ఓకే. కీరాలో వేసుకోవచ్చు. అట్లా మీరు ఆలు చిన్న చిన్న ఆలుగడ్డలు ఉంటే చిన్న ముక్కలు చేసుకుని అందులో వేసుకోవచ్చు. ఫ్రెష్ ఉసిరికాయలు ఒక 1 డజన్ ఉంటే 6 ఉసిరికాయలు తరిగేయటం, ఇగో నేను చెప్పిన ఆవ దానికి కలిపేయటం. ఆ ఒక హాట్ ఉంటుంది, చలిని తగ్గిస్తుంది, చలిపోతుంది దానివల్ల. అలాంటిది ఏదైనా ట్రై చేయండి. కారపొళ్ళు లాంటివి చేసుకోండి. ఇడ్లీలోకి, దోశల్లోకి వేడివేడిగా ఇడ్లీ, దోశ, రొట్టె, చపాతి ఏదైనా వేడిగా తినండి. పిల్లలకు కూడా వేడివేడి పదార్థాలు పెట్టండి. చల్లారిపోయినవి, పొద్దుటివి, నిన్నటివి తినకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే ఇంకా అధిక చలవ చేసిన కొందికి జలుబు చేస్తుంది, ఎండైజేషన్ వస్తుంది, చలి బాధలు పెరుగుతాయి. నిద్రలో రాత్రులు యూరినేషన్కి ఎక్కువసార్లు లేవాల్సి వస్తుంది. నిద్రకి డిస్టర్బెన్స్ సహజంగానే ఉంటుంది చలి. అవును. అంచేత కొంచెం వేడి చేసే పదార్థాలు తినడమే మంచిది. కారపొళ్ళు మన ఉప్మా దీంట్లోకి చేసుకుంటాం కదా, ఇడ్లీలోకి, దోశలోకి చేసుకుంటాం. చక్కగా కారపొళ్ళు చేసుకోండి. కరివేపాకు కారపొడి, వెల్లుల్లి కారపొడి, నల్ల కారం అంటారు అలాంటిది. తర్వాత గుంటగరాకు దొరికితే ఆ కారపొడి, అది లివర్కి మంచిది. ఓకే. గుప్పెడు ఉంటే చాలు గుంటగరాకు, అంత ఆకుంటే కారపొడి చేసేసుకోవచ్చు. ఇట్లా మన పాత పద్ధతులలో చేసుకునే విధానాన్ని పాటించండి. సీజన్ ఇక్కడి నుంచి మొదలుపెట్టి మనం మాఘమాసం వచ్చేదాకా చలిగానే ఉంటుంది. అవును. మనకి మా శివరాత్రి నుంచి చలిపోతుంది అనుకోండి. ఇంచుమించుగా అక్కడ దాకా జనవరి, ఫిబ్రవరి, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, ఈ 3 నెలలు ఐస్ క్రీమ్స్ నో, చల్లటి పానీయాలు అవి నో, కూల్ డ్రింక్ పార్టీలకి వాటికి వెళ్ళకండి. అంటే ఇప్పుడు మనం ఈ న్యూ ఇయర్ వస్తే న్యూ ఇయర్ రోజున కూల్ డ్రింక్స్ ఇస్తారు ఏంటోనమ్మా, December 31 ఓ పక్కన చలేసి చచ్చిపోతుంటే చక్కగా అందరికీ గ్రీన్ టీలు పోసేయండి యథేచ్ఛగా. మీరు హాయిగా గ్రీన్ టీలు తాగండి, కరివేపాకు లాంటివి ఏమైనా టీలో వేసుకోండి, పుదీనా వాటర్ తాగండి, దాల్చిని వాటర్ తాగండి. ఏవైనా ఒంటికి మంచిది. వేడిగా తాగటం మరీ మంచిది. పార్టీస్, ఫ్రెండ్స్ కలిస్తే కూల్ డ్రింక్స్ పెట్టుకోబోకండి. పిల్లలకు కూడా కొంచెం వేడిగా నీళ్లు తాగటాన్ని అలవాటు చేయండి. హాయిగా మంచి ఫ్రెష్ జింజర్ చాయ్, అల్లం టీ లాంటిది పెట్టుకోండి. సాయంకాలాలు ఏదన్నా మరీ చలిగా ఉంటుంది. ఇప్పుడు సాయంత్రాలు పెద్దవి, పొద్దున ఎలా గడిచిపోయిందో గడిచిపోతుంది. 5 నుంచి ఇంకా కాలం గడవదు, అవదు, అట్లా స్లోగా ఇంకా ఏడైనా అట్లా అనుకుంటా. అలాగే అనిపిస్తుంది. కొంచెం కిచిడీ లాంటివి, పెసరపప్పు బియ్యంతో వండుకున్న కిచిడీలు వేడివేడిగా రాత్రిపూట తక్కువ పదార్థంతో ఎక్కువ అవుతుంది. మనం ఒక చిన్న గ్లాస్ వేసామనుకో, 1కి 6 నీళ్లు పోయండి కనీసం. చిన్న గ్లాస్ బియ్యం, అందులో సగానికి తక్కువగా పెసరపప్పు వేసుకుని, ఎర్రకంది పప్పు కూడా వేసుకోవచ్చు. ఏదైనా ఒక ఆకుకూర పడేయచ్చు, అందులో కొంచెం ఒక క్యారెట్ ముక్క వేయచ్చు, 2 వంకాయలు వేసుకోవచ్చు, కొంచెం సొరకాయ ముక్క వేసుకోవచ్చు, క్యాబేజీ ఉంటే అది కూడా వేసుకోవచ్చు, కాలీఫ్లవర్ ఉంటే అదిను, రకాలు మార్చుకొని రాత్రిపూట ఇలాంటివి తినండి. మీరు ఓపిక ఉండి చేసుకోగలిగితే జొన్న రొట్టెలు, ఈ చపాతీలు, గోధుమ రొట్టెలు మీ సూట్ అవటాన్ని బట్టి పిల్లలకు కూడా చక్కగా కిచిడీలు హాయిగా పెట్టేయచ్చు. పెద్దవాళ్ళకి, పిల్లలకి కిచిడీలు ఇవ్వచ్చు. ఏమైనా జావలు తీసుకోవచ్చు, బియ్యపు రవ్వ జావ కానీ, రాగి మాల్ట లాంటిది కానీ, జొన్న రవ్వ జావ కానీ, ఏదైనా సరే జావలు తీసుకోవచ్చు. రాత్రిపూట వేడివేడిగా పెందరాళ్ళే పడుకోండి, వెచ్చని బట్టలు ధరించండి. పిల్లలు కూడా వెచ్చగా ఏమైనా వేయండి. రాత్రిళ్ళు పిల్లలు నిద్ర లేచేస్తుంటారు, పక్కలు తడిపేసుకుంటారు, నిద్రలేస్తారు. రాత్రిపూట పిల్లలకి పెరుగన్నం మానేయండి దాదాపుగా. పాలు అన్నం పెట్టండి. ఓకే. పెరుగు వల్ల కొంచెం యూరినేషన్ పెరుగుతుంది. మజ్జిగ పెరుగు ఇవ్వకుండా, ఒకవేళ ఏమైనా అలా ఇవ్వాల్సిందే పిల్లలు లేకపోతే తినరంటే పెందరాళ్ళు 7 గంటలకు పెట్టేసేయండి. పడుకునేటప్పుడు వెచ్చగా వంటికి ఒక స్వెట్టర్ వేసి, మీరు కూడా స్వెట్టర్ వేసుకుని పడుకోండి, మెలకు రాదు, గాఢమైన నిద్ర ఉంటుంది. పిల్లలు కూడా అలాగే వెచ్చటి బట్టలు వేసి పడుకోబెట్టండి. గదులు అవి వెచ్చగా ఉంచుకోండి. దోమలు ఉంటాయి, కాస్త చూసుకోండి. మనం జాగ్రత్తగా ఈ 2-3 నెలలు గడిపేస్తే, ఇది పెద్దవాళ్ళు ఉన్న ఇళ్లలో, ఏజ్డ్ పీపుల్ ఉన్నప్పుడు కానీ, చంటి పిల్లలు ఉన్నప్పుడు కానీ, బాలింతలు, గర్భవతులు ఉన్నప్పుడు కానీ కొంచెం ఇంట్లో దోమలు లేకుండా, ఇల్లు వెచ్చగా, తడిగా, పొడిగా, మాయిశ్చర్గా అట్లా ఉండకూడదు. అవన్నీ జబ్బుకి కారణం అవుతాయి. దాంతోపాటు మనం తినే ఆహారం కూడా అంత కాలానికి తగినది కాలేదనుకో, 2 కలిసి ఇంకా ఎక్కువైపోతాయి. ఓకే. సీజన్ చల్లగా ఉంది కాబట్టి మీరు వేడి పదార్థాలు, వేడి చేసే పదార్థాలు ఇవి తీసుకోండి. ఒకవేళ ఎక్కువగా ఆకుకూరలు తిని మీకు ఓవర్ హీట్ చేస్తే నేను చెప్పలేను,
ఓవర్ హీట్ చేయకుండా చూసుకోండి. రైట్. హెల్తీ ఫుడ్ తీసుకోవటమే మంచిది. బయట తిన్నా కూడా మాక్సిమం సూపులు సూప్స్ లాంటివి తీసుకోవటం, ఫ్రూట్ జ్యూస్ వదిలేసి సూప్ సూప్స్ లోకి చేసుకోండి. వెళ్ళటం. మన దగ్గర 3-4 సూపులు చేసాం మన ఛానల్. అవునండి, ఆ 3-4 సూపులు ఫాలో అవ్వండి. మీకు ఇంకా బోల్డ్ అని సూపులు వస్తే చేసేసి. చక్కగా అవి చేసుకోండి. Right. హాయిగా రాగి సూప్ కూడా ఉంది మన ఛానల్లో, అవును. అది కూడా బాగుంటుంది. అలా కూడా చేసుకోవచ్చు. పిల్లలకి పెద్దవాళ్ళకి ఇవ్వచ్చు. సీజన్ బాగుండనప్పుడు బయట తినకుండా ఉండడం మంచిది. చాలా మంచిది. ఒకవేళ బయట తినాల్సే వచ్చి ఏదో ఫ్రెండ్స్తో వెళ్తామో లేదా మనమే బయటకు వెళ్తాం, అవుటింగ్ ఏదో ఊరు వెళ్ళాలనుకుంటున్నాం, అక్కడ తింటాం కదా. తప్పు. సాధ్యమైనంత వేడివేడిగా ఉండే పదార్థాలు లాంటి చట్నీలు మానేయండి. బయట సాంబార్ తీసుకోవచ్చు, పర్వాలా, కొంచెం మటుకు అవును. బెటర్. వేడివేగా ఉన్న పదార్థం తినడానికి ట్రై చేయండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.